హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్తో మనం పకోడీ వేసుకుందామండి. అందుకోసం స్వీట్ కార్న్ గింజలు తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఈక్వల్గా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కారం, కొంచెం పసుపు కలర్ కోసం, కొంచెం జీలకర్ర వేసుకొని అన్నీ కలిసేలాగా కొంచెం ఆనియన్స్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. ఆనియన్స్ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ మొత్తం కొంచెం బయటికి వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేసుకొని కలపాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పకోడీ పిండి ఎప్పుడైనా మనం గట్టిగా కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్, అలానే గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం గట్టిగా కలుపుకుంటే పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి కొద్దిగా తీసుకుంటూ మనం వేసుకోవాలి. చూడండి, ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని కొద్దిగా వేసుకున్నప్పుడు ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మనకి స్వీట్ కార్న్ ఎనీ టైం అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. మక్క అయితే కొన్ని సీజన్లో మనకు దొరుకుతలేవు కదా. స్వీట్ కార్న్ అయితే ఎనీ టైం ఉంటున్నాయి కాబట్టి ఇలా స్వీట్ కార్న్తో పకోడీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. యమ్మీ స్వీట్ కార్న్ టీతో పాటు ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నివన్య కిచెన్ ఫ్రెండ్స్. బాయ్.